ఈరోజు ఎన్నికల్లో చివరి ఫేజ్ జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అనుకుంటా 6 గంటలకు ఇక టీవీల ముందు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వాటిని విశ్లేషించేటటువంటి మేధావులతో సందడిగా ఉంటుంది. ఒకప్పుడు దీన్ని చాలా ప్రధానంగా చూస్తూ ఉండేవాడిని, కానీ ఈ పోల్స్కు వాటిని ఎనలైజ్ చేసే ఈ మేధావులకు ఇద్దరికీ ఆబ్జెక్టివిటీ లేదు, నిష్పాక్షికత లేదు. వాళ్ళ విధానాలకు అనుగుణంగాలో కొంతమంది అమ్ముడుపోయో ఇవన్నీ చేస్తూ ఉన్నారనేది తెలిసిన తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. సరే, తెలుగులో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఇంకో యాంగిల్ కూడా కమ్యూనిటీ. ఇప్పుడు ఎల్లో మీడియాలో వచ్చేదంతా ఒక సైడ్ ఉంటుంది, బ్లూ మీడియాలో వచ్చేదంతా ఇంకో సైడ్ ఉంటుంది. బ్లూ మీడియాకు అనుబంధంగా వాళ్ళు కొనుక్కున్న మిగిలిన 2 ఛానల్లో కూడా అదే రకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నీకు న్యూట్రల్గా ఎటువంటి ఆబ్జెక్టివ్ అనాలిసిస్ కానీ ఆబ్జెక్టివ్గా ఇన్ఫర్మేషన్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనే లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంది అంటే ఈరోజు కుల ప్రాతిపదికతో రాజకీయాలు నడవటం, కులం, మీడియా, రాజకీయం ఒకటి కావటం. దీంతో ఎవరు గెలిచినా కానీ ఇది రాజకీయ కులయుద్ధంగానే నడిచేటట్టుంది, కానీ ఒక ఆబ్జెక్టివ్గా మంచి పరిపాలనగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక మీడియా ఏమో ఒకదాన్ని హైలైట్ చేసి ఇంకోళ్ళని టార్గెట్ చేయడం, ఆ మీడియా ఇంకోటి హైలైట్ చేసి వీళ్ళని టార్గెట్ చేయడం, ఇదే జరిగిపోతూ ఉన్నది. ఈ పరిస్థితిలో మిగిలిన కమ్యూనిటీస్ అన్నీ మార్జినలైజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఫైట్ అంటే ఈ 2 కులాల మధ్య, ఫైట్ అంటే ఈ 2 మీడియాల మధ్య, ఫైట్ అంటే ఈ 2 పొలిటికల్ పార్టీస్ మధ్య. మిగిలిన వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. వీళ్ళు వస్తే వీళ్ళకు చేసుకోవటం, వాళ్ళు వస్తే వాళ్ళకు చేసుకోవటం, మిగిలిన వాళ్ళని పట్టించుకోవటం అనేటువంటి ప్రశ్న లేదు. మిగిలిన వాళ్ళ పక్క నుండి వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా కొంతమంది, వాళ్ళకి అనుకూలంగా కొంతమంది డివైడ్ అయి పక్క నుండి చప్పట్లు కొట్టడం మాత్రమే అయింది. ఈ దురదృష్టకరమైన పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడాలి అంటే ఒక బలమైన 3వ ప్రత్యామ్నాయం చాలా చాలా అవసరం ఉంది. ప్రజల్లో ఫీలింగ్ కూడా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ దాన్ని ఇగ్నైట్ చేసి లీడర్షిప్ ఇచ్చేటువంటి లీడరే కరువైనాడు. సరే, ఒక ప్రయత్నం చిరంజీవి గారిది విఫలమైంది. ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు చేయగలరని చాలామంది నాలాంటి వాళ్ళు ఆశించారు. కానీ ఆయన కూడా మధ్యలో విరమించుకొని ఒక సైడ్తో కలిసిపోయినాడు. చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఎలక్షన్లు అయిన దాకా ఆయన మీద చాలా ఫోకస్ ఉంది. ఆయన మీద ఎల్లో మీడియాలో చాలా డిస్కషన్ జరిగింది. ఎలక్షన్లు అయిపోగానే ఇప్పుడు ఆయన గురించి పట్టించుకుంటున్నట్లేరు. ఎక్కడ నేను ఎల్లో మీడియాలో ఏ డిస్కషన్లోనూ ఎక్కడ కూడా ఆయన గురించి ప్రస్తావన కానీ ఇది కానీ కనిపించలేదు. ఎంతసేపటికి మళ్ళీ ఫోకస్ అంతా వాళ్ళ కాస్ట్ లీడర్ సైడే వెళ్ళిపోయింది. సో అది ఆయన గమనించుకొని ఉండాల్సింది. ఈ హైలీ కాస్ట్ పోలరైజ్డ్ కులపరమైన పోలరైజేషన్ జరిగిన రాజకీయాల్లో ఇంకోళ్ళకు స్థానం లేదు. అది ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితి. ఎవరు గెలిచినా కానీ, వీళ్ళు గెలిచినా కానీ వాళ్ళు గెలిచినా కానీ, ఈ తర్వాత జరగబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనేది ఇది క్లిఫ్ హ్యాంగర్. ఎవరు ఏమి చెప్పినా, వీళ్ళు చెప్పినా, వాళ్ళు చెప్పినా అది అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు. ఎందుకంటే చాలా స్లైట్ మార్జిన్లో గెలుపోవడం ఉన్నప్పుడు అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు. ఎవరు గెలిచినా 90 నుంచి 100తో గెలుస్తారు. మిగిలిన వాళ్ళకు 70 నుంచి 80 దాకా వచ్చేటటువంటి అవకాశం అనేది. భవిష్యత్తులో అట్లీస్ట్ బీజేపీ అయినా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బలమైన వెనుకబడిన తరగతుల నాయకుడిని, కమిటెడ్ నాయకుడిని ప్రధానంగా ముందుకు పెట్టి పార్టీలో నమ్మకం, సిద్ధాంతంలో నమ్మకం ఉన్నవాడు ఈ 5 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఒక బలమైన 3వ ప్రత్యామ్నాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. 3వ ప్రత్యామ్నాయం కావాలనే కోరిక ప్రజల్లో బాగా ఉంది, కానీ దానికి నాయకత్వం లోపిస్తూ ఉన్నది. పెద్ద ఫండ్స్ కూడా మేజర్ ఇష్యూ కాదు, ఎందుకంటే ఫీలింగ్ ప్రజల్లో జాస్తిగా ఉన్నప్పుడు ఈజీగా అది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఎవరు గెలిచినా కానీ ఈ నెక్స్ట్ 5 years భారతీయ జనతా పార్టీ అయినా ఈ 3వ ప్రత్యామ్నాయానికి గట్టిగా ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. అది రాష్ట్రానికి మంచిదని నా భావన. థ్యాంక్ యూ.